కేపీ సెంటర్ పోయిన నెల 16వ తారీఖు ఓపెనింగ్ చేయడం అనేది జరిగింది. ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ అయిన తర్వాత రైతులు పడే ఇబ్బందులను, రైతులు పడే గోసను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కొంతమంది లీడర్లు కావచ్చు, మరి మా రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మా రైతులు బాధపడుతున్నారు, వడ్లు అన్నది కొనుగోలు సరిగా చేయడం అన్నది లేదు, వడ్లు వేగవంతం చేయడం లేదు అనే ఒక ఆలోచనతోని రైతుల విజ్ఞప్తి మేరకు రైతుల పక్షాన నుండి పోరాడతానని మన రాకేష్ రెడ్డి గారు మన రాజవరం గ్రామానికి మన 29వ తారీఖు రావడం అనేది జరిగింది. 29వ తారీఖు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది రైతులని అడిగి తెలుసుకున్నాడు. రైతుల కష్టసుఖాలు అడిగి తెలుసుకొని అడిగినప్పుడు రైతులు మా దగ్గరికి లారీలు ఇక్కడికి సరిగా రావడం లేదు, గాలి దుమారం అన్నది పెట్టే అవకాశాలున్నాయి, ఒకవేళ వర్షాలు వచ్చి గాలి దుమారం పెడితే మరి వడ్లు సూత మరి తడిచి మరి మేము నష్టపోయేటట్టు ఉన్నామని మరి రాకేష్ రెడ్డి గారికి కొంతమంది రైతులు తెలియజేసినప్పుడు మరి రైతుల పక్షాన పోరాటం చేయడానికి, ఇక్కడ పార్టీ పరంగా కాదండి, రైతుల పక్షాన పోరాటం చేయడానికి మరి ఎంతో మంది రైతుల పక్షానికి వచ్చి రైతుల దగ్గర నిల్చొని మన స్టేషన్ గన్పూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు అండి కడియం శ్రీహరి గారు, మరి సారు గురించి ఎంతో పోరాటం చేసి మరి అహర్నిశలు కష్టపడి సార్ని మేము మరి గెలిపించుకోవడం అనేది జరిగింది. ఆ గెలిపించుకున్న సందర్భంలో ఈ రైతుల బాధని, రైతుల కష్టాన్ని మా ఎమ్మెల్యే సార్ గారికి తెలియజేయాలన్న ఒక ఆలోచనతోని ఒక వినతి పత్రం అన్నది సారుకు అందజేయడం జరిగింది. సార్ మీకు నమస్కారం చేస్తున్నాం, మా వడ్లనేది, మా రైతుల వడ్లనేది సరిగా పోవడం లేదు, లారీలు ఇక్కడికి సరిగా రావడం లేదు, కొనుగోలు సరిగా వాస్తవంగా జరగడం లేదు అని ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం అన్నది అందజేయడం జరిగింది. దేని పక్షాన జరిగింది? రైతుల పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది. రైతుల పక్షాన వినతి పత్రం అందజేసినప్పుడు ఏ పార్టీ వారైనా, కాంగ్రెసే గాని, బీజేపీ గాని, వాస్తవంగా బీఆర్ఎస్ఏ గాని రైతుల పక్షాన నిలబడి కొట్లాడే వారముగా మనం ఉండాలి. ఇక్కడ పార్టీలను ఉద్దేశించి మాట్లాడుకుంటే మనకు వచ్చేదేం లేదు. చాలా మంది మనం అంటుంటాం రైతే దేశానికి రాజు అని, రైతే దేశానికి ఒక వెన్నెముకని, రైతు లేనిది రాజ్యం లేదని మనం అందరం మాట్లాడుతుంటాం. మాట్లాడినంత మాత్రాన కాదు, చేతలలో మనం చూపించాలి. రైతుకు ఆపదొచ్చింది, రైతుకు కష్టం వచ్చింది, రైతు కళ్ళల నుంచి కన్నీళ్లు గారుతున్నాయంటే రైతు కోసం పోరాటం చేసేవారు కావాలి గాని పార్టీల కోసం వాస్తవంగా ఎందుకంటే గంపాలు కొట్టుకుని తిరిగేవారనేది ఇక్కడ ఎవరు అవసరం లేదండి. కొట్లాడే దమ్ము ధైర్యం మీకు లేక రైతుల పక్షా నుండి పోరాటం చేసిన వ్యక్తి మీద ఒక దుష్ప్రచారాలు చేసి, ఒక దొంగని, ఒక ఓటర్లో ఒక చిప్పలు కట్టుకుంటాడని రకరకాలుగా అతన్ని హేళన చేసి మాట్లాడుతున్నారు. ఇది సరైన ఆలోచన కాదు. ఖబర్దార్. వాస్తవంగా నేను హెచ్చరించేది ఏంటి అని అంటే, ఏది ఉన్న సుధా ఒక న్యాయబద్ధంగా మాట్లాడండి, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. కానీ ఈ విధంగా లేని అబండాలేసి ఒక వ్యక్తిని బాధ పెట్టే మాటలు మాట్లాడితే మేము ఊకునేదే లేదు, ఊకోబోమని సుధా ఈ సందర్భంగా నేను 2014లో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత రైతులు అనేది ఇబ్బంది పడొద్దు, రైతులు బాధపడొద్దు, రైతు దేశానికి రాజు కావాలి, రైతే దేశానికి వెన్నెముక కావాలి, రైతు లేనిది రాజ్యం లేదన్న ఒక మంచి సంకల్పంతో ఒక ప్రణాళికబద్ధంగా మా సారు, మా కేసీఆర్, మా జాతిపిత, మా దేవుడు, అతడు వాస్తవంగా మిషన్ కాకతీయ అనే ఒక పథకాన్ని తీసుకువచ్చి, సాగునీరు అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లందించి ఒక రైతు కళ్ళల్లో కన్నీరు గారిన ఆ రోజులలో నా రైతు కంట్లో నేను సంతోషం చూడాలి, వాళ్ళ ఇంట్లో నేను ఆనందం చూడాలన్న ఒక మంచి సంకల్పంతో మిషన్ కాకతీయ పథకం పెట్టి లక్షల ఎకరాలకు సాగునీరు అందించినందుకు కేసీఆర్ తప్పు చేసిండండి. రైతులకు ఇన్ని రకాలుగా మేలు చేస్తుంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ఒక కేసీఆర్ మీద మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారండి? నాకే సిగ్గుచేటు అనిపిస్తుంది నాకు. దయచేసి ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. ఇవాళ కేసీఆర్ కిట్టు తీసుకొచ్చిండు తప్పనండి, ఇవాళ రైతు బీమా, రైతు బంధు తీసుకొచ్చిండు, ఇవాళ రైతుల కోసం వాస్తవంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని రావాలన్న ఒక ఆలోచనతోని మా కేసీఆర్ సార్ తీసుకొని రావడం జరిగింది. దళితులు ఆగమైపోవద్దని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక దళిత బంధు అనేది తీసుకొచ్చిండు. అది అన్యాయం అండి, అది అన్యాయమా? రైతు బంధు తీసుకొచ్చుడు అన్యాయమా? రైతు బీమా తీసుకొచ్చుడు అన్యాయమా? వాస్తవంగా కేసీఆర్ కిట్టు తీసుకొచ్చుడు అన్యాయమా? కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చుడు అన్యాయమా? షాదీ ముబారక్ తీసుకురావడము అన్యాయం అండి. ఇన్ని రకాల పథకాలు తీసుకొస్తే మీ కళ్ళకు అవ్వబడతలేవండి, మీ కళ్ళు మూసుకపోయినాయండి. ఒక్కసారి మీరు అర్థం చేయండి. బూతులు మాట్లాడాలంటే మీకన్నా ఎక్కువ మాట్లాడతామండి, కానీ మేము మానవత్వం ఉన్నోళ్ళం, మనసు ఉన్నోళ్ళం కాబట్టి మా నాయకుడు మాకు అది నేర్పలేండి. మా కేసీఆర్ గారు మా నాయకుడు అది నేర్పలే.
ఒక డిప్యూటీ సీఎం అండి, ఒక డిప్యూటీ సీఎం ను పట్టుకొని డాక్టర్ రాజయ్య గారిని పట్టుకొని మా ఎమ్మెల్యేని పట్టుకొని ఇవ్వానండి మీరు మాట్లాడేది? మీ స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఖబర్దార్, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. నీ స్థాయి ఏందో నువ్వు గుర్తుంచుకో. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు. స్థాయిని మించి మాట్లాడితే మేము ఊరుకునేది లేదు.